నమస్తే సార్. శ్రీమాత్రే నమః. సెప్టెంబర్ మాసంలో కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుంది గురుగారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అమ్మ, కర్కాటకం వారికి లగ్నంలో బుధుడు సంచరిస్తున్నాడు. కర్కాటక లగ్నం వారి రాశి వారికి. అండ్ 3వ స్థానంలో శుక్రకేతువులు. ఇలాంటి టైంలో ఏంటంటే బుధుడు లగ్నంలో ఉన్నప్పుడు ఈ లగ్నానికి పాపి చెప్పాలంటే. కాకపోతే ఇక్కడ ఈ ఈ బుధరాశుల్లో శుక్రకేతువులు ఉన్నందుకు బిజినెస్ పరంగా లావాదేవీలు చేస్తారు చూసారా, మాట్లాడడము, అగ్రిమెంట్ రాసుకోవడము, ఇలాంటివి చేసేటప్పుడు పర్టికులర్గా జాగ్రత్తగా ఉండాలి. 100%. వీరికి ఫినాన్షియల్ కండిషన్ ఎలా ఉండబోతుంది సార్? ఫైనాన్షియల్గా 17th వరకు ఓన్ హౌస్లో సన్ ఉంటున్నాడు. 17th వరకు అద్భుతంగా ఉంటుంది ఫైనాన్షియల్గా, అందులో డౌట్ లేదు. ఎందుకంటే ఇక్కడ 19th తర్వాత ఏదైనా ప్రాపర్టీస్ తీసుకునే యోగం కూడా ఉంది. బికాజ్ ఆఫ్ సన్ ఓన్ హౌస్లో ఉన్నాడు. ఆ సన్ నుంచి దశమంలో గురువు ఉన్నాడు, అంటే లాభంలో ఉన్నాడు లగ్నం నుంచి. సో ఇది చాలా మంచిది. కాకపోతే కర్కాటకం వారికి భాగ్యస్థానంలో రాహు ఉన్నందుకు, రాహు పితృదేవతలను సూచిస్తూ ఉంటుంది. భాగ్యస్థానం అనేది పితృదేవత స్థానం. వీరు ఎంత పితృదేవతలు చేసుకుంటూ ఉంటే వచ్చే ఇబ్బంది వీళ్ళకి తగ్గుతుంది. అలాగే వీరికి ప్రాపర్టీస్ తీసుకునే విషయంలో కానివ్వండి, అమ్మే విషయంలో, అలానే ఎడ్యుకేషన్ పరంగా ఎలా ఉండబోతుంది అంటారు? ఎడ్యుకేషన్ విషయంలో చెప్పాలంటే 19వ తేదీ వరకు బాగాలేదమ్మా. అంటే దాన్ని కాన్సన్ట్రేషన్ చేయలేకపోతారు, పిల్లలు కావచ్చు, పెద్దలు కావచ్చు. 19వ తేదీ తర్వాత ఎప్పుడైతే మీకు 4వ స్థానంలో శుక్రుడు వెళ్ళిపోతాడో క్లియర్గా అక్కడి నుంచి ఒక క్లారిటీ వస్తుంది. వీళ్ళకి ఏం చదవాలి, ఎందుకు చదవలేకపోతున్నాము, ఎందుకు నాకు అర్థం కావట్లేదు, ఏ స్కూల్ ఆర్ కాలేజీలోకి వెళ్ళాలి. అంటే కొంతమంది ఇప్పటికీ కూడా ఇంకా కాలేజీలో జాయిన్ అయ్యే స్థితిలో ఉంటుంటారు. కొన్ని కాలేజెస్, స్కూల్స్ అంటే ఎప్పుడు స్టార్ట్ అయిపోయాయి, కానీ ఈ క్లారిటీ అనేటువంటిది వీళ్ళకి వస్తుంది. ఏ కోర్స్ తీసుకోవాలి, ఇట్లాంటివి. వీరికి జాబ్ పరంగా అలానే బిజినెస్ పరంగా ఎలా ఉండబోతుంది సార్? జాబ్, బిజినెస్ రంగాలు కనుక చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ జాబ్ కారకుడు 12లో ఉన్నాడు. అయితే 12లో ఉన్నంత మాత్రాన మనం వెంటనే బ్యాడ్ అనుకోకూడదు. దూర ప్రాంతానికి వెళ్తే వీళ్ళకి బాగుంటుంది. ఇంకోటి, వీళ్ళకి అష్టమశని కూడా వక్రించి వెనక్కి వచ్చి అష్టమశని ప్రభావం తగ్గుతుంది ఇప్పుడు. దీంతోపాటు 2లో రవి ఉన్నాడు. ఈ 2లో రవి ఉన్నప్పుడు ఏంటంటే పర్టికులర్గా గవర్నమెంట్ జాబ్స్ కోసం ట్రై చేసేవారికి, మెడికల్ రంగాల్లో జాబ్స్ కోసం ట్రై చేసేటువంటి వారికి, ఎనీథింగ్ ఆరోగ్యానికి సంబంధించిన, లేదా అదే మెడికల్లో సర్జన్స్ అది ఉంటారు, అటువంటివి ఏమైనా ప్రాక్టీస్ చేసుకోవడానికి, అట్లాంటివి ఏమైనా పొందడానికి బాగుంది, అనుకూలంగా ఉంది. వీరికి మ్యారేజ్కి సంబంధించి ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయండి? మ్యారేజ్ అనేటువంటిది ఏంటంటే అయిపోయిన, అంటే ఇంకా ఇది మనకి ఈ సంబంధం రాదనుకునేది వెనక్కి రావడం. ఎందుకంటే బికాజ్ ఆఫ్ శని వక్రించున్నాడు కాబట్టి. కాకపోతే శుక్రుడు నీచంలో ఉన్న శుక్రకేతువులు శనితో కంబైండ్ అయి ఉన్నాడు కాబట్టి ఏంటంటే 19వ తేదీ వరకు కొంచెం ఈ వివాహ సంబంధించిన విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలని చూపిస్తుంది. అంటే నిర్ణయాలు తీసుకోకండి తొందరపడి, కొంచెం అబ్జర్వ్ చేయండి. అది అబ్బాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు, వాళ్ళు ఏమిటి అనేది పూర్తిగా తెలుసుకొని అడుగు వేయండి. వీరికి ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అలానే అబ్రాడ్ వెళ్ళే యోగాలు ఎంతవరకు ఉన్నాయి గురుగారు? అబ్రాడ్ యోగాలు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ 9వ స్థానంలో రాహు ఉన్నప్పుడు ఏంటంటే చదువు కోసం వెళ్ళడానికి మాత్రం చాలా బాగుంటుంది. కొంతమంది చూడండి, చదువు కోసం వెళ్ళి అక్కడ మళ్ళీ జాబులు చేస్తుంటారు. ఉంది, యోగం లేదని కాదు. ఎందుకంటే దశమాధిపతి 12, భాగ్యంలో రాహువు, ఇవన్నీ కూడా వెరీ క్లియర్గా వీళ్ళు కనుక ట్రై చేసినట్లయితే అవుతుంది అని చూపిస్తుంది. కాకపోతే ఎప్పుడైనా సరే వాళ్ళ పర్సనల్ చార్ట్లో యోగం ఉంటే ఇంకా తొందరగా అవుతుంది. లేనట్లయితే హనుమాన్ చాలీసా డైలీ 2 times మార్నింగ్ ఈవినింగ్ చదువుకుంటే యోగం అనేటువంటిది కలుగుతుంది. ఈ రాశి వారు ముఖ్యంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వాటికి చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి సార్? పరిహారాలంటే ఒకటమ్మా, ఇక్కడ 3లో శుక్రకేతువులు ఉన్నందుకు ఏం మాట్లాడినా అవతల వాళ్ళు తప్పు పడుతూ ఉంటారు. అలాంటప్పుడు ఈ రాశి వారు కమ్యూనికేషన్స్ ఎక్కడా దెబ్బతినకుండా ఉండాలంటే లలితా సహస్రనామాల్లో ఓం కర్పూర వీటి కామోద సమాకర్ష దిగంతరాయై నమః, ఈ నామాన్ని ఎక్కువగా చేస్తూ ఉండాలి. ఇది ఎంత చేస్తే అంత బాగుంటుంది. అయితే కొంతమందికి వారి రాశులు ఏంటి అనేది తెలియదు. గోచారం ప్రకారం వారికి ఎలా ఉండబోతుంది అంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మ, అంటే మన వీడియో ఇంకా మనకి శ్రావణ మాసంలోనే రిలీజ్ అవుతుంది కాబట్టి చెప్తున్నాను. ఇప్పుడు ఎట్లాగో శ్రావణ శుక్రవారాలు వస్తున్నాయి. శుక్రవారాలు చేసేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్రావణ మాసంలో మనం అమ్మవారి పూజ చేసేటప్పుడు అమ్మవారి అష్టోత్తరాలకు అర్థం తెలుసుకోవాలి. ఇప్పుడు కూడా ఆ అర్థం తెలుసుకొని చేస్తారు, అమ్మవారు ఇంత గొప్పదాని అర్థం అవుతుంటుంది. సో అమ్మవారు ఏంటంటే లక్ష్మి, అన్ని లక్ష్ములు, సంతాన లక్ష్మి, సౌభాగ్య లక్ష్మి అన్నీ. శ్రావణ మాసం ఎందుకు ఏర్పడుతుంది మనకి? సర్వసాధారణంగా శ్రవణ నక్షత్రంలో పౌర్ణమి జరుగుతుంది కాబట్టి శ్రావణ మాసం. ఆ శ్రవణ నక్షత్రం ఎక్కడ ఉంటుంది? కర్మకారక రాశి అయినటువంటి మకర రాశిలో ఉంటుంది. అంటే ఈ శ్రావణ మాసంలో ఎవరైనా సరే నాకు జాతకం తెలియదండి, డేటు, టైము, ప్లేసు
వాస్తు తెలియదు, జ్యోతిష్యం తెలియదు, నా పరిస్థితి మాత్రం బాగోలేదు అనుకునేటువంటి వారు ఈ మాసంలో గనక అమ్మవారి పేరు మీద అమ్మవారికి వెలిగిస్తున్నాను అనుకుంటూ నువ్వుల నూనెతో దీపం వెలిగించడము, గోవులకి బెల్లం తినిపించడము, శనివారాలు శుక్రవారాలు తీపి చపాతీలు ఒక 3 చపాతీలు తేనె పూసి తినిపించినట్లయితే కూడా చాలా మట్టుకు బాగుంటుంది. ఈ రాసులు ఏంటి అని ఎవరికైతే తెలీదో వారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వారికి సెప్టెంబర్ మాసం ఎలా ఉండబోతుంది గురువుగారు? తప్పకుండా అమ్మ. ఇప్పుడు రాసులు తెలియని వాళ్ళని జనరల్ మేషన్ నుంచి చూసుకుంటారు రాసు తెలియని వాళ్ళు ఒకటి. ఇంకోటి మనకి ఇప్పుడు క్రోధినామ సంవత్సరం మనందరికీ తెలిసిన విషయం. ఎన్ని గొడవలు జరుగుతున్నాయో బయట, బీభత్సం. మనం ఉగాది చెప్పుకున్నప్పుడే చెప్పుకున్నాం ఏమంటే మొత్తం గందరగోళంగా ఉంటుంది పరిస్థితి ఈ సంవత్సరం అంతా. అది యాజ్ ఇట్ ఈజ్ అట్లాగే నడుస్తుంది పరిస్థితి. అయితే నేను అనేది ఏంటంటే జనరల్గా మనుషులందరూ కూడా కొంచెం వెంటనే రియాక్ట్ అయ్యి గొడవల్లోకి వెళ్ళకూడదు. దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మనసు ప్రశాంతంగా ఉండాలి. వెళ్ళకుండా ఉండాలంటే మనసు కనుక ఆధీనంలో ఉంటే మనం వెళ్ళమలా. దానికి మనం పర్టికులర్గా ఓం అష్టమీ చంద్ర విభ్రాజ అలికస్థల శోభితాయ నమః మంత్రం లేదా ఓం మనస్వినియే నమః అనే మంత్రం చేసుకోవాలి. దీంతోపాటు జనరల్గా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఈ సంవత్సరం, అంటే ఈ నెలలో కూడా. ఎందుకంటే ఇక్కడ మీకు కుజుడు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. నెక్స్ట్ ఇంకా కర్కాటకానికి వెళ్తాడు. ఇదే ఉంది అసలు. కర్కాటకంలోకి వెళ్ళబోతున్నాడు ఇంకొక 45 days 50 days తర్వాత. మనం దాని మీద సపరేట్ ఎపిసోడ్ చేద్దాం ఎప్పుడైనా. మనం కర్కాటకంలోకి వెళ్ళినప్పుడు ఇంకా దారుణంగా ఉంటుంది పరిస్థితి. ఇప్పుడు చూసే ఇవన్నీ గొడవలు పెద్ద ఏదో డైలాగ్ అంటారు, తుమ్రీలు అంటారు చూసారా, అలాంటిది ఇదంతా కూడా జోక్గా అంటుంటారు చూసారా. ఇవన్నీ చిన్న చిన్నవే. కర్కాటక రాశిలో ఉంటాడు, ఒక 4 రోజులు ఉంటాడు, మళ్ళీ వక్రిస్తాడు, మళ్ళీ వస్తాడు. సో ఏదైనా వచ్చే ఉగాది వరకు కూడా ఈ కర్కాటక రాశిలో సంచారం మళ్ళీ వెనక్కి వెళ్ళడం మళ్ళీ కర్కాటక రాశిలోకి ఉంది. కాబట్టి నేను చెప్పేది ఒకటే, అందరికీ కూడా కాస్త వాహనాల మీద వెళ్ళేటప్పుడు స్లోగా వెళ్ళండి. కర్కాటకం జలరాశి కాబట్టి అందరికీ చెప్పేది ఒకటే, మీరు పొరపాటును కూడా జల ప్రదేశాలకు వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే జల సంబంధించినటువంటివి అగ్రెసివ్గా వచ్చేస్తాయి సడన్గా. పర్టికులర్గా జాగ్రత్తగా ఉండాలి. కుజు అగ్నితత్వానికి కారకుడు కాబట్టి అగ్ని సంబంధించిన దోషాలు, అదేవిధంగా భూకంపాలకు కారకుడు కాబట్టి సడన్గా భూకంపాలు రావడం ఇట్లాంటివి జరుగుతుంటాయి. బట్ ఒకటే గుర్తుపెట్టుకోవాలి, వాళ్ళకి ప్రజెంట్ ఏదైతే మహాదశ అంతర్దశ నడుస్తుందో ఒకరి జాతకం తెలుస్తాయి. దానికి సంబంధించిన ఇప్పుడు ఉదాహరణకి శనిలో కేతు నడుస్తున్నాడు, లేకపోతే శుక్రుల్లో బుధుడు నడుస్తున్నాడు, ఏదో ఒకటి అనుకుందాం. అప్పుడు ఆ 2 గ్రహాలకి దీపారాధన చేయాలి ఇప్పుడు కూడా. అప్పుడు ఏమవుద్దంటే వాళ్ళకి నడుస్తున్న మహాదశ లార్డ్ ఎవరైతే ఉన్నారో అతను ఇచ్చేటువంటి నెగిటివ్ రిజల్ట్స్ తగ్గుతాయి, పాజిటివ్ రిజల్ట్స్ పెరుగుతాయి. అయితే ఇవన్నీ ఒకటైతే వాళ్ళ పర్సనల్ చార్ట్ కనుక బాగుందనుకోండి ఏం ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు వాళ్ళ పర్సనల్ చార్ట్లో లగ్నం బలంగా ఉంది, వాళ్ళు దేనైనా తట్టుకోగలుగుతారు. ధనభావం బలంగా ఉంది, ఎన్ని ఖర్చులు వచ్చినా మళ్ళీ ధనం అంత తగ్గట్టుగా వస్తుంది. ఇక్కడ ఎలా అంటే ధనభావం బాగాలేదు, ఆ బాగోలేనప్పుడు ఎందుకు బాగాలేదని దానికి సంబంధించిన రెమెడీ చేసుకుంటే క్లియర్ అవుతుంది. అలాగే మీరు చేసే ప్రయత్నం కావచ్చు, గృహయోగం కావచ్చు, పిల్లలు చదవకపోవడం కావచ్చు, లేకపోతే సంతానం లేదని, లేకపోతే వివాహం అవ్వట్లేదని, లేదా విదేశాలకు వెళ్ళలేకపోతున్నాను అనే దాని మీద అన్నిటి మీద ఒక్కొక్క గ్రహం ఉంటుందన్నమాట. శాస్త్రంలో చాలా స్పష్టంగా చెప్పబడింది ఈ విషయాలను. సో దాని పరంగా మీరు కనుక ఏ గ్రహం మనకు మూవ్ అవుతుంది, దానికి సంబంధించిన రెమెడీ ఏం చేసుకోవాలో తెలుసుకున్నట్లయితే ఖచ్చితంగా క్లియర్ అవుతుంది. అంటే పెద్ద మొత్తంలో అవ్వాల్సింది చిన్న దాంట్లో పోతుంది. కర్మ అనుభవించాల్సిందే మనిషి, కానీ చిన్న దాంట్లో వెళ్ళిపోతుంది.